వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ హ్యాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: పిచేమట్ తారీఫ్లపై వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ డిమాండ్. కేరళలో వక్ఫ్ నిరసన ర్యాలీపై పోలీసుల జులుం, లాఠీ చార్జ్, బాష్పవాయు గోళాల ప్రయోగం. సుంకాల విధింపుపై అమెరికా వెనక్కి తగ్గింది. చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చైనాపై ట్రంప్లు మాత్రం 120%కు పెంచింది. దీనిపై బీజింగ్ ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా దిగుమతులపై 84% లెవీ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షులు తన సొంత సామాజిక వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. మిగతా దేశాలు చైనా మాదిరిగా మాపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు, పైగా తారీఫ్లపై మాతో చర్చలకు ముందుకొస్తున్నాయి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని సొంత సామాజిక మాధ్యమ వేదికలో ట్రంప్ పోస్ట్ చేశారు. మొత్తంగా 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలు జరపడానికి ప్రయత్నించాయని, ఏ విధంగానైనా సుంకాలను ప్రతీకారం తీర్చుకోలేదంటూ పేర్కొంటూ ట్రంప్ 90 రోజుల విరామం ఇచ్చారని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రతీకార సుంకాలు అమలు 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షులు ప్రకటించడంతో భారత్ సహా ఆయా దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. భారత్పై ట్రంప్ 26% అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. లెసోతో 50%, మడగాస్కర్ 47%, వియత్నాం 46%, తైవాన్ 32%, దక్షిణ కొరియా 25%, జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ 20% తదితర దేశాలపై భారీగా వర్ణించారు. బుధవారం అమల్లోకి వచ్చిన ఈ సుంకాలు 24 గంటలు కూడా గడవకముందే వాయిదా పడ్డాయి. అయితే ఆ దేశాలన్నింటిపైన 10% తారీఫ్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. భారతదేశంపై ప్రభావం గత వారం 26% అదనపు లెవీ ప్రకటించినప్పటికీ ట్రంప్ సుంకాల పట్ల భారతదేశం జాగ్రత్తగా వ్యవహరించింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పనిలో ఉందని నొక్కి చెప్పింది. ఈ నెల 3వ తేదీన వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరణాత్మక ప్రతిభా ప్రకటనలో భారతదేశ వైఖరిని స్పష్టం చేశారు. ప్రకటించిన సుంకాల చిక్కులను మేము అధ్యయనం చేస్తున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం అన్నారు. పరస్పర ప్రయోజనకరమైన బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో ముగించడానికి భారతదేశం, యుఎస్ వాణిజ్య ఒప్పందాల మధ్య పరస్పర సుంకాలు చర్చలు కొనసాగుతున్నాయి. భారతదేశం యుఎస్తో దాని సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తుంది. అమెరికాతో సన్నిహితంగా పనిచేయడానికి కట్టుబడి ఉంది. మన దేశం ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా సుంకాలపై అమెరికా వెనక్కి తగ్గడంతో పడిపోయిన భారతీయ మార్కెట్లు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ఈ విరామం కూడా యుఎస్తో ఒప్పందంపై పనిచేయడానికి లేవీలను మళ్లీ అమలు చేసినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి న్యూఢిల్లీకి ఎక్కువ సమయం లభించినట్లయింది. చైనాను మినహాయించి ప్రపంచంలోని చాలా దేశాలకు విరామం మంచిది అయినప్పటికీ సుంకాల విషయానికి వస్తే ట్రంప్ పరిపాలనలో విధాన అనిశ్చితి ఇది సూచిస్తుంది. అమెరికా మార్కెట్ రికార్డు స్థాయిలో నష్టాలను చవిచూస్తున్నప్పటికీ స్వల్పకాలిక నష్టం తర్వాత దీర్ఘకాలిక లాభం ఉంటుందని నమ్మబలిగినప్పటికీ ఈ నిర్ణయం మాత్రం ఆకస్మిక మార్పును సూచిస్తుంది. తారీఫ్లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లో కొత్త ఆశలు చిగురించాయి. ట్రంప్ నిర్ణయం వెలువడగానే ఆసియా మార్కెట్లో ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు పెరిగింది. జపాన్ నిక్కీ ప్రారంభం ట్రేడింగ్లో ఒక్కసారిగా దూసుకుపోతుంది. ఉదయం ఏకంగా 8.3% ఎగిసింది. ఆస్ట్రేలియాలో ASX 200 6%కి పైగా దూసుకుపోయింది. గుజరాత్లోని సబర్మతి నది ఒడ్డున జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ AICC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ విద్యా సంస్థలతో కోటా కావాలని డిమాండ్ చేసింది. ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని పిలుపునిచ్చింది. దీన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని పేర్కొంది. అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో జాతీయ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15/5ను అమలు చేయడానికి చట్టం చేయాలని కూడా కేంద్రానికి హితవు పలికింది. కాగా అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన AICC సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించింది. జాతీయవాదం అంటే కాంగ్రెస్ దృష్టిలో ప్రజలను ఏకం చేసేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు నకిలీ జాతీయవాదం, పక్షపాతంతో ప్రజలను విభజించేదిగా కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అవి స్వార్థపూర్తి అధికారం కోసం కుట్ల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. రాజ్యాంగాన్ని రక్షించేది తామేనని, దేశ సమైక్య వ్యవస్థను దెబ్బతినే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు పోరాటం చేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం అహ్మదాబాద్లో జరిగిన AICC విశ్వస్థాయి సమావేశంలో న్యాయపదం పేరిట కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది.
దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతినకుండా చూస్తూనే దాని జవాబుదారీతనం పెంచే వ్యవస్థ అత్యవసరం అని కాంగ్రెస్ తీర్మానంలో అభిప్రాయపడింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బలహీనమైనది అని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి పెంచాయని, దార్శనిక విదేశాంగ విధానం ద్వారా ప్రపంచ వేదికపై నాయకత్వాన్ని ప్రదర్శించాయని పార్టీ పేర్కొంది. మా ప్రభుత్వాలు విదేశాంగ విధానం ఎల్లప్పుడూ భారతదేశ ప్రయోజనాలను కాపాడడం, పరస్పర సామరస్యం, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనడం, అంతర్జాతీయ సహకారం, వివాదాల శాంతియుత పరిష్కారం చుట్టూ కేంద్రీకృతమై ఉంది అని కాంగ్రెస్ పేర్కొంది. ఇదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యక్తిగత బ్రాండింగ్, స్వార్థ ప్రయోజనాలకు సేవ చేయడం అనే బలపీఠం వద్ద భారతదేశ విదేశ విధానాన్ని రాజీపడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇండో యుఎస్ సంబంధాలపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ, భారతదేశంపై అమెరికా విధించిన పరస్పర సుంకాలు మా విదేశీ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తీర్మానం ఎత్తి చూపింది. నిరుద్యోగం 45 సంవత్సరాలుగా గరిష్ట స్థాయికి చేరుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. దాదాపు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా మన జనాభా డివిడెండ్ జనాభా విపత్తుగా మారుతుంది. మన అక్షరాస్యులైన యువకులు, మహిళలు అవకాశం లేకపోవడం వల్ల మాదక ద్రవ్యాలు, మానసిక వ్యసనాల వైపు మళ్లుతున్నారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా రాహుల్ గాంధీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ బలమైన కోటగా పరిగణించబడుతున్న రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీ న్యూ గుజరాత్, న్యూ కాంగ్రెస్ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా క్యాలికట్లో సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. క్యాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ఉపయోగించారు, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. వక్ఫ్ చట్టంపై నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ హింద్, కేరళతో అనుబంధంగా ఉన్న సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఈ ప్రదర్శనను నిర్వహించాయి. ఈ నిరసనకు సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు తౌఫీక్ మొహమ్మద్, ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ అబ్దుల్ వహీద్ వంటి ప్రముఖులు నాయకత్వం వహించారు. అంతేకాదు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, జమాతే ఇస్లామీ హింద్ జాతీయ నాయకుడు మాలిక్ మొహతసిం ఖాన్ దిగ్బంధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రముఖ దళిత నాయకుడు కె అంబుజాక్షన్, ప్రఖ్యాత రచయిత, క్రైస్తవ నాయకుడు వైటి వినయరాజ్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు హమీద్ వాణియంగలం, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ జింటో జాన్ సహా వివిధ వర్గాల నుండి వ్యక్తులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు వక్ఫ్ సవరణ చట్టాన్ని ఖండించారు. దీన్ని హిందూ జాతీయవాద ప్రభుత్వం రూపొందించిన జాతి హత్యాకాండ ప్రాజెక్ట్ అని వివరించారు. పరిస్థితి తీవ్రం కావడంతో కేరళ పోలీసులు మాంబాద్, వాహిద్ సహా 6 నాయకులను అరెస్ట్ చేశారు. నిరసన కారణంగా కాలికట్ విమానాశ్రయానికి వెళ్లే ప్రాంతంలో గణనీయమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీస్ చర్య సమయంలో నిరసనకారులు విమానాశ్రయానికి ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఘర్షణలో కనీసం డజన్ మంది వ్యక్తులు గాయపడ్డారు. వారందరికీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా నిరసనలు దారితీసిన వక్ఫ్ సవరణ చట్టంపై పెరుగుతున్న ఉద్రిక్తతలకు ఈ ఘర్షణ ఒక నిదర్శనంగా నిలిచింది. वक्फ अमेंडमेंट एक्ट 2025 ये मुल्क के अंदर, देश के अंदर एक सियाह काला कानून है। ये कानून देश के अंदर जो संविधान है उस संविधान के खिलाफ बनाया गया है। पार्लियामेंट को, लोकसभा को कानून बनाने का हक है, लेकिन दस्तूर के मुताबिक, कॉन्स्टिट्यूशन के मुताबिक कानून बनाने का हक है। ये जो वक्फ अमेंडमेंट एक्ट 2025 है, ये दस्तूर की दी हुई जमानतों के खिलाफ बनाया हुआ कानून है। इसलिए इस कानून को हम नहीं मानते, हम इस कानून को कबूल नहीं करते। వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.